హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా నాన్ ఫ్యాకల్టీ పొజిషన్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10 డిఫరెంట్ పొజిషన్స్ కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ద్వారాగా 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ వరకు మనకి అందరికీ అయితే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. సో వీటికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ తెలుసుకుందాం రండి. రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడైతే జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ముందుగా మనమైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చో మనం చూద్దాము. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ కూడా మనమైతే డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మెసెంజర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 రూపీస్ పర్ మంత్ మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ మనకి 25 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది రికగ్నైజ్డ్ స్కూల్స్ అండ్ బోర్డ్స్ ద్వారాగా. అండ్ అలానే ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ రీడ్ అండ్ రైటింగ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మాలీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. మాలీ అంటే ఏం లేదు, గార్డెనర్ అని అర్థం. సో గార్డెనర్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. సో ఇక్కడ పర్ మంత్ 18,000 రూపీస్ ఇస్తారు. ఏజ్ లిమిట్ 25 ఇయర్స్. ఈ జాబ్స్ కి మనం జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ గార్డెనింగ్ అండ్ అలానే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ హిందీ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ డ్రైవర్ గ్రేడ్ 2 కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 19,900 రూపీస్ మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 30 ఇయర్స్ మాక్సిమం ఏజ్. ఈ జాబ్స్ కి మనం జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్ తో పాటుగా మనకి డ్రైవర్ జాబ్ కాబట్టి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ కార్ కి సంబంధించి. అండ్ అలానే మోటార్ మెకానిజం కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అనేది అడుగుతున్నారు. అండ్ అలానే డ్రైవింగ్ లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి క్లర్క్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి మనకి 25,500 రూపీస్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ 32 ఇయర్స్. ఈ జాబ్ కి మనము బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో బ్యాచిలర్స్ డిగ్రీకి ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 1 ఇయర్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ ఎల్డీసీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎల్డీసీ అంటే ఏం లేదు, లోవర్ డివిజన్ క్లర్క్ లేదా హోల్డింగ్ అండ్ ఈక్వలెంట్ పొజిషన్ అంటే లోవర్ డివిజన్ కి ఈక్వలెంట్ పొజిషన్ లో మనం వర్క్ చేసి ఉన్నట్లయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో అయినా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించి మనకు నాలెడ్జ్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి 35,400 రూపీస్ మనకైతే ఇక్కడ శాలరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ 35 ఇయర్స్ ఫ్రెండ్స్. మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మినిమం 55% మార్క్స్ అనేది అడుగుతున్నారు. అండ్ అలానే 5 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లేదా రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేదా యూనివర్సిటీస్ లో లేదా స్టేట్ గవర్నమెంట్ వాటిల్లో అడుగుతూ ఉన్నారు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు చదువుకోకపోయినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మీరు చదువుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రమే చదువుకొని ఉన్నట్లయితే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ రిలవెంట్ ఫీల్డ్స్ లో అడుగుతున్నారు. ఇన్ కేస్ మాస్టర్స్ డిగ్రీ చేసుకుంటే జస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సూపరింటెండెంట్ కంప్యూటర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి 44,900 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. దట్ మీన్స్ ఎంట్రీ పే అనేది ఇస్తున్నారు. మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. ఈ జాబ్స్ కి మనము బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి. లేదా వీటికి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు 4 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు.
లేదా ఈ జాబ్స్ కి మనము అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంసీఏ కంప్లీట్ చేసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా బోర్డ్స్ ద్వారాగా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏ కంప్లీట్ చేసుకుంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించండి. సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నట్లయితే మనకి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్ కి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి 44,900 రూపీస్ మనకైతే ఇక్కడ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ 40 years, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ చదువుకొని ఉండాలి. అండ్ అలానే 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే ఈ 5 years ఎక్స్పీరియన్స్ లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది మనము చేసి ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్టేట్ ఆఫీసర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి శాలరీ 56,100 రూపీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ 40 years, 10 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా కానీ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకుంటే చాలు. అండ్ అలానే రీసెర్చ్ ఆఫీసర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి 56,100 రూపీస్ మనకి శాలరీ అనేది పే చేస్తారు. ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ 40 years, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు ఎంసీఏ చదువుకున్నట్లయితే మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఇన్ కేస్ మీరు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకొని ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకొని ఉన్నట్లయితే 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి 67,700 రూపీస్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ 45 years, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 10 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి రిలవెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించి మనకి అడుగుతున్నారు. సో వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్లయితే ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ లో మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందుగా అయితే మనం జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేస్తూ వెళ్దాము. ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేదా టెస్ట్ కి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిష్మెంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇక్కడ 2nd of May 2024 మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ డేట్ నుంచి మనం కౌంట్ చేసుకున్నట్లయితే 31st of May లోపు మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈమెయిల్ ద్వారాగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఈ నోటిఫికేషన్ చివరిలో మనకైతే ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది మీరు ఫిల్ చేసి మీ సివి అండ్ అలానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి సింగిల్ పీడిఎఫ్ గా అయితే మీరు కన్వర్ట్ చేసి మీరు careers@nipfp.org.in కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ గమనించండి. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ నేమ్ రాసి ఇన్ఫర్మేషన్ షీట్, మీ సివి అండ్ అలానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్ కాపీస్ అన్నిటిని అటాచ్ చేసి ద సెక్రటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీస్, 18/2 సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూఢిల్లీ 110067 కి అయితే మీ అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఇక్కడ జాబ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి కేవలం 2 years పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీరు కాంట్రాక్ట్ బేసిస్ పైన వర్క్ చేయడం విల్లింగ్ గా ఉంటే ఈ జాబ్స్ కి అప్లై చేయండి. సో ఒకసారి మనమైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఐదర్ ఈమెయిల్ ద్వారా కానీ
లేదా స్పీడ్ పోస్ట్ ద్వారాగా కానీ మనమైతే మన అప్లికేషన్స్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.